పోయేసరికి ఎంత లేదన్నా 10-11 అయితే ఈజీగా అవుతుంది. ఇంకా 230 కిలోమీటర్స్ ఉంది అనుకుంటే అంత మంచిగా జరుగుతుంది ఏందని. వర్షం పడుతుంది ఇప్పుడే, గోపురం లోపల పడదే కాదు. ఇప్పుడు మినిమం ఇట్లాంటి హైజీనిక్ ప్లేస్ లేకపోతే నాకు అస్సలు తినబుద్ధి కాదు శ్రీనాథ్. హైజీన్ ఫారెన్ హైజీన్ వీళ్ళంతా. సో రూమ్స్ ఎక్కడ చూసినా దొరకట్లేవు, ఫుల్ వర్షం అయితే పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సన్రైజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ అఫీషియల్. సో వచ్చేసి అయితే డే 3 అనమాట. ఈరోజు మనం పాండిచేరిలో ఉన్నాము. సో ఇక్కడ పాండిచేరిలో ఒక గెస్ట్ హౌస్ అయితే తీసుకున్నాం అనమాట. సో మనకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. సో చూపిస్తా రూమ్ ఎట్లుందో చూడండి. ఆల్రెడీ నైట్ చూపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం మనకంతా స్టోర్ రూమ్ ఉన్నట్టే ఉంటుంది. సో ఇదే అనమాట మనం నిన్న తీసుకున్న రూము. సో వెరీ రీజనబుల్ ప్రైస్లకి అయితే మనకు వచ్చింది. జస్ట్ 600 రూపీస్ అయితే పే చేసాం అనమాట ఇద్దరం కలిపి ఒక రోజుకి. సో ఇక్కడ నుంచి అయితే బీచ్కి వెళ్దాము. బీచ్కి వెళ్ళి బీచ్ చూసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. మనం తీసుకున్న గెస్ట్ హౌస్ షర్మిలా గెస్ట్ హౌస్, ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్. సో అక్కడ చూసుకోండి, డైరెక్ట్ డార్మెటరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 600, 750, 900, 1100, 1400 అంతవరకు. ఒకవేళ పీక్ టైం ఉందనుకోండి, మంచి సీజనల్ టైం ఉంటే మాత్రం గట్టి వేసుకుంటాడు పైసలు దా. సో ఇక్కడ నుంచి అయితే రాక్ బీచ్కి వెళ్తున్నాము. అన్నీ రాళ్ళే ఉంటాయి రాక్ బీచ్లో. అంటే నేను ఫోటోలు వీడియోలు చూడటమే, నేను ఫస్ట్ టైంగా పాండిచేరి రావడం. పాండిచేరి రోడ్స్ చాలా బాగున్నాయి. పుడుచేరి, నేను పాండిచేరి అని అంట, ఎందుకంటే అందరికి అట్లానే అలవాటు. యాక్చువల్గా డే 1 వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మధ్యలో మైక్ మళ్ళీ మింగింది అనమాట. అదేందో మింగిందో ఏందో మనకు అర్థం కాలే. మళ్ళీ అయితే డేట్ చెక్ చేసిన, డేట్ అయితే బాగానే వచ్చింది. అక్కడక్కడ క్లిప్స్ అయితే చూసినా, మరి మొత్తం క్లిప్స్ అయితే వదిలే. ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది మజా. పాండిచేరికి మెయిన్ గా అందరు వచ్చేది దేనికంటే, మందేస్తూ చిందేస్తూ మందేరా, మందు కోసం వస్తారు. ప్రైజెస్ అనేవి ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. సో యాజ్ కంపేర్ టు గోవానే బాగుంటది. పాండిచేరి అంతా ఏమనిపించదు అనమాట, ఎందుకంటే గోవాలో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఇంకా ఈ తాగడం కోసం పోయేటోళ్ళకి వాళ్ళ గురించి చెప్పి వేస్ట్. ఎక్స్ప్లోర్ చేయడానికి గోవా అనేది ది బెస్ట్ చాయిస్ మనకి. పాండిచేరి అనుకున్నా కానీ ఏం లేదు పాండిచేరిలో. ఇప్పుడు పోయి చూస్తే తెలుస్తుంది. రాక్ బీచ్ ఒకటి, ఐరోవేలీ బీచ్ ఒకటి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒకటి, ఫ్రెంచ్ కాలనీ ఒకటి, 4 ఉంటాయి. ఈ 4 ఒక రోజులో కంప్లీట్ అయిపోతాయి. నీకు పెద్ద టాస్క్ ఏం కాదు. కూనల్ బాగురీడ కూనల్. సో వీఆర్ ఫైనల్లీ ఎట్ బీచ్, రాక్ బీచ్. అరే నువ్వు డ్రోన్ తెలియదేంది? సో దిస్ ఈస్ కాల్డ్ రాక్ బీచ్ అనమాట. సో పాండిచేరిలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ రాక్ బీచ్. రాక్ బీచ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మొత్తం రాళ్లతోటే బీచ్ ఉంటుంది కాబట్టి రాక్ బీచ్ అని వచ్చింది. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అది నేనే, షర్మిలక్క మరో తమ్ముని నేనే. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. వా బాగుంది మ్యాన్. సో ఇది వచ్చేసి అయితే ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. మరి లోపల పోనీయట్లేదు తెలియదు. అక్కడైతే ఎవరు లేరు. సో ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందరికి వెళ్తున్నాము. అక్కడ రాక్స్ మంచిగా ఉన్నాయి. అక్కడ 2 ఫోటోలు దిగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో టైం సఫిషియెంట్గా సరిపోతుందో లేదో మనకు తెలియదు. సో చూద్దాం. ఇక్కడ నుంచి 12 or 1కి స్టార్ట్ అవ్వాలి. ఇక 12 or 1కి స్టార్ట్ కాలేకపోతే ఇక్కడనే పాండిచేరిలో ఉండి రేపు స్టార్ట్ అవ్వాలి రామేశ్వరంకి. ఫుడ్ తిందామని చెప్పి రాక్ బీచ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడనే అందరు ఫోటోలు దిగి ఓరో ఇంట్లో ముందర ఫోటోలు దిగుతారు హోటల్ ముందర. ఇదే దీని భాగవతం ఇది. మనం ఇంటి ముందరలో ఫోటో దిగి షో దిగేటోళ్ళు ఈడీనే ఫోటోలు దిగుతారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు భాగవతం ఎట్లుంటదని. హైజీన్ ఫారెన్ హైజీన్ వీళ్ళంతా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఇక్కడ హైజీనిక్ ఫుడ్ అయితే ఇక్కడ కనిపించట్లే. నైట్ ఏమో బండ్ల మీద టిఫిన్లు చేయాలి, పొద్దుగాలనేమో హైజీన్ అని చెప్పాలి. కెమెరా ఆన్ చేయగానే హైజీన్ అని వస్తుంది మాటలు మనకి. మోస్ట్ హైజీనిక్ ప్లేస్ ఇన్ పాండిచేరి. టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఇదేంటి హెల్మెట్ మీద అని అడుగుతాను. కెమెరా అని చెప్పాలి కదా.
ఇక్కడ మంచిగా అవుపిస్తున్నా నేను. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సర్ప్రైజ్ A few moments later. ఇప్పుడు ఆయన కాడ టిఫిన్ చాయ్ తాగిన నేను. రీజనబుల్ ప్రైస్ 140 రూపీస్, ఫుల్లీ హైజీన్. నా బైక్ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి నా బైక్ తీసుకురాలేదు. శ్రీనాథ్ బైక్ వేసుకొని వచ్చినాం అనమాట. ఇప్పుడు ఇన్ కేసు లోకల్ ఎవరైనా పట్టుకురంటే మళ్ళీ 2000 బొక్క. అందుకే రూమ్ గానే పెట్టినాడు ఆ బండి. జరుగు బాయ్, ఓలా వేస్తాను బ్రో. రాదు ఏంటి బ్రో అంత మాట అన్నావు? పోలీసు వాళ్ళు మకాం పెట్టారు ఇక్కడ. పోలీసు వాళ్ళు ఆపుతున్నారు భయ్యూ. 120. ఓకే ఓకే. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాము. బా, వెరీ చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ ఇన్ పాండిచ్చేరి. 600 రూపాయలకి రూమ్ రావడం అంటే మామూలు విషయం కాదు ఇది. తెలంగాణ పొరగాలం ఎంతైనా హుషారు ఉంటుంది. వాళ్ళు చెప్పినంత తీయాలంటే ఏడిస్తాం మనం. సో ఇక్కడ నుంచి అయితే రామేశ్వరం 440 అనుకుంటా. ఇంకో టైం 2 o'clock అవుతుంది. ఫస్ట్ మనం దొరాడుకోవాల్సింది పెట్రోల్ బంక్. అండ్ ఇప్పుడే అందిన తాజా వార్త, నా బడ్స్ ఎన్నో ఎగిరిపోయినాయి. నా బడ్స్ అయితే కనిపిస్తలేవు. ఇప్పటి వరకు అయితే షూటోన్ లేకపోతేనే ఉండాలి. మొత్తం సెకండ్ ఫుల్ ట్యాంక్ కొట్టించిన తర్వాత 400 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ ఇంకా 1 పాయింట్ ఉంది. ఇంకొక 50 to 70 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో మొన్న ఫస్ట్ డే అయితే 24 ఇచ్చింది ఫస్ట్ ఫుల్ ట్యాంక్ కి. ఘోరం అదైతే వచ్చి. పాండిచ్చేరి వచ్చి ఎంజాయ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్రెండ్స్ తో మాత్రమే రావాలి. ఎందుకంటే ఇక్కడ చూడనీకి ఏముండో, జస్ట్ తాగనీకి తప్ప. పాండిచ్చేరి దేనికి ఫేమస్ కాదు. మీరు ఒక ప్లేస్ లో ఒక 1 hour ఖచ్చితంగా ఉన్నారనుకో, పక్కా బోర్ కొట్టేస్తుంది ఆ ప్లేస్. ఇక్కడ నుంచి డైరెక్ట్ హైవే కింద తర్వాత మాట్లాడుకుందాము. మొత్తం సిటీలో తిరిగి పిచ్చి తెగుతుంది. పుడిచ్చేరి పోలీస్ కాంప్లెక్స్. సో ఇక్కడ ట్రైనింగ్లు అవి జరుగుతుంటాయేమో మరి. ఈ మ్యాప్ ఒక దగ్గర నుంచి తీసుకోమంటే ఎక్కడెక్కడి నుంచో తీసుకోపోతుంది. అయిపోయింది పాండిచ్చేరిలో ఏం లేదు అంతా. హౌ మచ్ ఫర్ 1 liter? 94. ఫుల్ ట్యాంకర్ లో ఫుల్ ట్యాంక్ ఫుల్. ఇంత బంగారం లాంటి భాగ్యం దొరికితే ఉడుకుంటాడు. పాండిచ్చేరి బార్డర్ లో కూడా కొట్టించుకున్నాం. ఆడ కూడా తక్కువ ఉంటుందేమో. ఫోన్పే 1000. ఓకే డన్ 1000 వచ్చింది. బ్యాంక్ పని చేస్తలే, సర్వర్ వస్తలే. కొట్టు, నేను కొడతా. మైలేజ్ చూద్దాం. 38 వచ్చింది. ఇదిదా మైలేజ్ మనకి ఇట్లా రావాలా. చెక్ పోస్ట్ చేసారు ఏంటి బ్రో? వై ఇది తమిళనాడు? ప్రశాంతంగా హైవే మీద 2 కాళ్ళకి రాజ్ఘాట్ మీద పెట్టిన నిమ్మలంగా పోతున్నా. శ్రీనాథ్ ఇంకా వస్తలేడు. వెనకనే ఉండి ఇంకా కనిపిస్తలేడు. ఫోన్ మాట్లాడుకుంటే చిన్నగా వస్తున్నట్టు. నా ఏమో బడ్స్ పోయినాయి, పాటలు విందామంటే సైడ్ నుంచి అయితే నిద్ర వస్తుంది నాకు. హైవే మాత్రం మంచిగా ఉంది, ప్లెజెంట్ హైవే. 78 పోతున్నాం. మైలేజ్ కూడా రావాలిగా, ఇందాక వచ్చినట్టు 38. ఈ రోడ్డు మాత్రం మస్తు సెక్సీ ఉంది భయ. మామూలు అంటే మామూలు కాదు. తిర్చి రోడ్ నుంచి పొమ్మని చూపిస్తుంది. తిర్చి రోడ్. ఈ రోడ్లు బాగున్నాయి అసలు. కనెక్టివిటీ కూడా బాగా ఇచ్చిండు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. మినీ రింగ్ రోడ్ లాగా. హైవే NH 38. ఇంకా ఇక్కడ నుంచి రామేశ్వరం 390 ఉంది. 390 కిలోమీటర్స్ ఉంది ఇంకా రామేశ్వరం. ఎక్కడి నుంచి? వైజాగ్, హైదరాబాద్. ఎటు వెళ్తున్నారు? ఓకే. తెలుగు బైక్ చూడంగానే ఆపిన. ఏరియాలలో మన బండ్లు ఉపయోగట్లే అసలు. సరే బ్రో, రైట్. మన తెలుగు బండ్లు చూడగానే మస్తు మంచిగా అనిపించింది. అరే ఒక సెకండ్ లో వెదర్ అంతా చేంజ్ అయిపోయింది భయ. మళ్ళీ వర్షం పడుతుంది అయింది. మై గాడ్, వర్షం పడితే మళ్ళీ ఇప్పుడు గంట పొక్క. చినుకులు స్టార్ట్ అయినాయి బ్రో, చినుకులు స్టార్ట్ అయినాయి. వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
రామేశ్వరం వచ్చేసి ఇక్కడ నుంచి 315 కిలోమీటర్స్ ఉంది. సో ఫస్ట్ మనం రీచ్ కావాల్సిన డెస్టినేషన్ తిరుచిరపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. రోడ్ అయితే మంచిగానే ఉంది, ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఫుల్ ట్యాంక్ కొట్టేసిన దగ్గర నుంచి 110 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట. ఏమైందిరా, ఎన్ని వెహికల్స్ ఆగినాయండి బ్రో. థ్యాంక్ యూ. బండ్లను ఎలవ్ చేస్తారు కానీ కార్లను ఎలవ్ చేయట్లేదు ఇందులో. మరి ఎందుకు బ్లాక్ చేసి? రోడ్డు బాగానే ఉందిగా. A few moments later. ఈ బ్రదర్స్ తెలుగు వాళ్ళంట. ఏ యూనివర్సిటీ బ్రో మీది? ధనలక్ష్మి శ్రీనివాసన్ అని అందులో చదువుతున్నారంట. టీఎస్ వెహికల్ చూసి వచ్చి మాట్లాడుతున్నారు. హాయ్ బ్రో, మీ పేరు? వీరా. నీ పేరు? హేమంత. ఓకే ఓకే. మంచిగా చదువుకోండి, మాలకే ఆకండి. లడాక్ అయిపోయింది. ఈ గ్యాప్ లో చూసారా లేకపోతే ఇంతకుముందే చూసారా? థ్యాంక్ యూ బ్రో మాట్లాడినందుకు. చాలా వరకు ఎవరు మాట్లాడట్లేరు చూసి కూడా. ప్లేసే లేదు, ఎట్లా ఎక్కుదామని ఆపుతుర్రా? అరే ఇంత నిండుకుంటే మళ్ళీ ఇంకోటి ఎక్కుతారేమో ఆపుతారేమో ఆయన. రామేశ్వరం బోర్డు కనిపించింది స్ట్రైట్ అంట. ఆ రోడ్ లో స్ట్రైట్ వెళ్తే మధురై వస్తుంది. మన రామేశ్వరం వెళ్ళాలి కాబట్టి సో ఈ రూట్ నుంచి వెళ్తున్నాము. రెండింటి డిఫరెన్స్ ఏముంది అని అనుకోవచ్చు కానీ ముందర డైవర్షన్ ఉండొచ్చు. లెఫ్ట్ కి రామేశ్వరం 264 మ్యాప్ లోనేమో 249 చూపిస్తుంది, ఇక్కడనేమో 264 చూపిస్తుంది. ఎడ పెడదాం బండి? మినిమం ఇట్లాంటి హైజీనిక్ ప్లేస్ లేకపోతే నాకు అస్సలు తినబుద్ధి కాదు శ్రీనాథ్. అర్థమైందా? కాదు ఇవన్నీ తింటే 120. ఏం తీసుకుందామా? నాన్ వెజ్ మీల్ సో ఒకటి ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాం అనమాట. సో చూద్దాం టేస్ట్ ఎట్లుంది ఏంటి అనేది. చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకే థ్యాంక్ యూ. మంచిగా పీకల దాకా మెక్కినాము. ఇప్పుడు తోలుతుంటే నిద్ర వస్తుంది పక్క. సో మొత్తానికి 475 బిల్ అయింది. ఇగో హైజీన్ అనుకుంటా పోతుంటే మాకు హైజీన్ అవుతుంది. ద ఎక్స్పెన్సివ్ ఫుడ్ వి ఏట్ ఇన్ దిస్ రైడ్. లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట. గోపురాలు అయితే లోపల పెట్టేస్తున్నాము. అమ్మా ఈ చలికి ఎట్ట పోవాలని ఇప్పుడు వర్షానికి. పోయేసరికి ఎంత లేదన్నా 10-11 అయితే ఈజీగా అవుతుంది. ఇంకా 230 కిలోమీటర్స్ ఉంది. సో చూద్దాం, నిమ్మలంగా పోదాం, తొందర ఏం లేదు. రామేశ్వరం ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. సో అంత వేలో ఇక్కడైతే 2 ఫొటోస్ తీసుకున్నాం. ఇప్పుడే గోప్రోస్ తీసైతే మౌంట్ చేసినాం. ఇప్పటిదాకా వర్షం పడ్డది. ఇంకా 120 కిలోమీటర్స్ అంటే చిన్నగా పోతే ఒక 1.5-2 గంటలలో వెళ్ళిపోవచ్చు. అనుకుంటూనే ఉన్నా అంత మంచిగా జరుగుతుంది ఏందని. వర్షం పడుతుంది ఇప్పుడే. గోపురం లోపల పడదే కాదు. ఇప్పుడు ఇందాకనే చెప్పిన శ్రీనాథ్కి వర్షం పడేటట్టుంది బాయ్ అని. వర్షం చాలా ఎక్కువ అయిపోయింది. ఏదో షెల్టర్ చూసుకొని ఇక్కడ ఆగిపోయినాము. సిచ్యువేషన్ 2 వరస్ట్ ఉంది ఈరోజు. సో గాయస్ ఇప్పుడైతే మనం రామేశ్వరంకి ఒక 35 కిలోమీటర్స్ ముందైతే ఆగినాం అనమాట. సో రూమ్స్ ఎక్కడ చూసినా దొరకట్లేవు. ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో వాటర్ వస్తున్నాయి. ఒక పెట్రోల్ బంక్ చూసుకొని పెట్రోల్ బంక్ అయితే టెంట్ వేసుకున్నాం అనమాట. సో టెంట్ వేసుకొని ఈరోజు నైట్ అయితే ఇక్కడనే కాలక్షేపం చేయాలి. రేపు పొద్దుగా లేచి రామేశ్వరం చూసుకొని అక్కడి నుంచి ధనుష్కోడి చూసుకొని అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళే ప్లాన్ అయితే ఉందన్నమాట. సో ఫుల్గా అడిచిపోయినాం. మాకైతే ఏం అర్థమైతలేదు. బంకు మాత్రం దేవుడు లెక్క అనిపించింది నాకైతే. లేకపోతే బిస్కెట్ అయిపోతుండే.
లైట్గా వాటర్ అయితే లోపలికి వస్తున్నాయి అంట మరి. బాగానే వస్తున్నాయి లైట్. ఏడు వస్తుంది కూడా వస్తుంది. వాటర్ అయితే లోపలికి వస్తున్నాయంట. వర్షం ఎక్కువైతేనే ఇబ్బంది, లేకపోతే లైట్ ఏం కాదు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.